అసలు అమ్మవారు దేని గురించి ధ్యానం చేస్తుంది? ఆవిడ దేని గురించి ఆలోచిస్తుంది? ఆవిడికి ఆలోచించడానికి ఏముంది? అయ్యో ఇది ఎలా తెల్లవారు లేస్తే అన్న ఆలోచనకి అవకాశం ఏముంది ఆవిడికి? అంటే అయ్యో నా బిడ్డలు వీళ్ళందరూ, వీళ్ళని నేను ఆదుకోగలను, వీళ్ళని నేను కాపాడగలను, కానీ వీళ్ళొక్కసారి నా వంక తిరిగి నమస్కరిస్తే నేను అనుగ్రహించవచ్చు. బుద్ధినిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వీళ్ళు ఆశ్రయించరే. అందుకనే ఆవిడ కనుబొమ్మలు ముడివేస్తుందిట. పాపం వీళ్ళ యొక్క బాధలు నేను తీర్చగలనే, వీళ్ళు నా వంక తిరగరు, ఒక్క నమస్కారం చేయరు, నన్ను అడగరు, అడగకపోతే తీర్చకూడదా? అంటే మరి బుద్ధినిచ్చానుగా, ఒక్కసారి నా వంక చూడటం లేదు, తిరగట్లేదు, ఒక్కసారి తిరిగితే నేను భక్తిపాశం వేసి లాక్కుంటా నా పాదాల దగ్గరికి. అసలు తిరగడే. అసలు అమ్మవారు దేని గురించి ధ్యానం చేస్తుంది? ఆవిడ దేని గురించి ఆలోచిస్తుంది? ఆవిడికి ఆలోచించడానికి ఏముంది? అయ్యో ఇది ఎలా తెల్లవారు లేస్తే అన్న ఆలోచనకి అవకాశం ఏముంది ఆవిడికి? అంటే అయ్యో నా బిడ్డలు వీళ్ళందరూ, వీళ్ళని నేను ఆదుకోగలను, వీళ్ళని నేను కాపాడగలను, కానీ వీళ్ళొక్కసారి నా వంక తిరిగి నమస్కరిస్తే నేను అనుగ్రహించవచ్చు. బుద్ధినిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వీళ్ళు ఆశ్రయించరే. అందుకనే ఆవిడ కనుబొమ్మలు ముడివేస్తుందిట. పాపం వీళ్ళ యొక్క బాధలు నేను తీర్చగలనే, వీళ్ళు నా వంక తిరగరు, ఒక్క నమస్కారం చేయరు, నన్ను అడగరు, అడగకపోతే తీర్చకూడదా? అంటే మరి బుద్ధినిచ్చానుగా, ఒక్కసారి నా వంక చూడటం లేదు, తిరగట్లేదు, ఒక్కసారి తిరిగితే నేను భక్తిపాశం వేసి లాక్కుంటా నా పాదాల దగ్గరికి. అసలు తిరగడే.